ఏపీలో ఒక్క ఆగస్టు నెలలోనే అన్నదాత సుఖీభవ స్త్రీ శక్తి పేరుతో 2 సూపర్ 6 పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి రైతుల కళ్లలో ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం ఆగస్టు 15న స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుడుతోంది. దీంతో ఒక్క ఆగస్టు నెలలోనే 2 సూపర్ 6లు అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు డబుల్ ధమాకాను కూటమి సర్కారు అందించింది. దీనిలో భాగంగా స్త్రీ శక్తి పథకానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అమలు చేసే పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన పథకానికి స్త్రీ శక్తి అని సీఎం చంద్రబాబు నామకరణం చేయగా మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించారు. హెయిర్ కటింగ్ సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా చేనేతల మగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలని సూచించారు. చేనేతలకు త్వరలో నేతన్న భరోసా పథకం ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయం చేసే కీలక పథకంపైన మంత్రివర్గం చర్చించింది. ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు సహా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు మంత్రివర్గం అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన బార్ పాలసీకి ఆమోదించిన కేబినెట్ వైన్ షాపుల తరహాలో బార్లలోనూ కల్లు గీత కార్మికులకు 10% కేటాయించాలని, 50% ఫీజులో రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. లోకేష్ గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా వారి అభివృద్ధి కోసం, వారి వృత్తి అభివృద్ధి కోసం ఈరోజు మంచి కార్యక్రమాన్ని, రేపు హ్యాండ్లూమ్ డే ఉంది కదా, ఆ సందర్భంగా ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఏమిటంటే హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, తర్వాత గృహాల్లో నిర్వహించే పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం.